ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం. ఎవడు దీనుడై నా మాట విని వెనుకచుండెనో వానినే నేను దృష్టించుచున్నాను. దేశాలన్నిటికీ దేవుడు తీర్పు తీరుస్తాడు. యెహోవా చెప్తుంది ఇదే. ఆకాశాలు నా సింహాసనం, భూమి నా పాదపీఠం. అందుచేత నాకు ఒక గృహం నిర్మించగలం అని మీరు అనుకుంటున్నారా? లేదు, నిర్మించలేరు. నా అంతటా నేనే అన్నిటినీ చేశాను. అన్నిటినీ నేనే చేశాను గనక అవి అన్నీ ఇక్కడ ఉన్నాయి. యెహోవా ఈ సంగతులు చెప్పాడు. నేను ఏ ప్రజల్ని లక్ష్య పెడతాను? నాతో చెప్పండి. పేద ప్రజల్ని నేను లక్ష్య పెడతాను. వీరు చాలా దుఃఖంలో ఉన్న ప్రజలు. నా మాటలకు విధేయులయ్యే వారిని నేను లక్ష్య పెడతాను. కొంతమంది నాకు బలులు ఇచ్చేందుకు ఎడ్లను వధిస్తారు, కానీ వారు ప్రజలను కూడా కొడతారు. ఆ మనుషులు నాకు బలులు ఇచ్చేందుకని గొర్రెలను వధిస్తారు, అయితే వారు కుక్కల మెడలు కూడా విరగొడతారు, మరియు పందుల రక్తం వారు నాకు అర్పిస్తారు. ఆ మనుషుల ధూపం వేయడం జ్ఞాపకం ఉంచుకుంటారు, కానీ పనికి మాలిన వారి విగ్రహాలను కూడా వారు ప్రేమిస్తారు. ఆ మనుషులు నా మార్గాలను గాక వారి స్వంత మార్గాల్ని ఎంచుకుంటారు. భయంకరమైన వారి విగ్రహాలనే వారు పూర్తిగా ప్రేమిస్తారు, కనుక వారి సొంత రహస్యాలని నేను ఉపయోగించాలని నేను నిర్ణయించుకున్నాను. అంటే దేనికైతే వారు ఎక్కువగా భయపడతారో వాటిని ప్రయోగించి వారిని శిక్షించాలని నా ఉద్దేశం. నేను ఆ ప్రజలను పిలిచాను, కానీ వారు వినిపించుకోలేదు. నేను వారితో మాట్లాడాను, కానీ వారు నా మాట వినలేదు. కనుక నేను కూడా వారికి అదే విధంగా చేస్తాను. నేను కీడు అని చెప్పిన వాటినే ఆ ప్రజలకు చేస్తాను. నాకు ఇష్టం లేని వాటిని వారు జరిగించేందుకు ఎంచుకున్నారు. యెహోవా ఆజ్ఞలకు విధేయులయ్యే ప్రజలారా, మీరు యెహోవా చెప్పే వాటిని వినాలి. మీ సోదరులు మిమ్మల్ని ద్వేషించారు. మీరు నన్ను వెంబడించినందువల్ల వారు మీకు విరోధంగా తిరిగారు. యెహోవా గణపరచబడినప్పుడు మేము తిరిగి మీ దగ్గరకు వస్తాము. అప్పుడు మేము మీతో కూడా సంతోషిస్తాం అని మీ సోదరులు చెప్పారు. ఆ మనుషులు శిక్షింపబడతారు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.